నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండలోకి ఎంటర్ అయ్యాయి. సాధారణంగా జూన్ 2వ వారంలో రావాల్సిన రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. రుతుపవనాలు జూన్ 6న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసినా 3 రోజుల ముందే వచ్చాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండలోకి ఎంటర్ అయ్యాయి. సాధారణంగా జూన్ 2వ వారంలో రావాల్సిన రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. రుతుపవనాలు జూన్ 6న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసినా 3 రోజుల ముందే వచ్చాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండలోకి ఎంటర్ అయ్యాయి. సాధారణంగా జూన్ 2వ వారంలో రావాల్సిన రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. రుతుపవనాలు జూన్ 6న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసినా 3 రోజుల ముందే వచ్చాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండలోకి ఎంటర్ అయ్యాయి. సాధారణంగా జూన్ 2వ వారంలో రావాల్సిన రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. రుతుపవనాలు జూన్ 6న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసినా 3 రోజుల ముందే వచ్చాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండలోకి ఎంటర్ అయ్యాయి. సాధారణంగా జూన్ 2వ వారంలో రావాల్సిన రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. రుతుపవనాలు జూన్ 6న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసినా 3 రోజుల ముందే వచ్చాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత. ఎస్ శ్రవంతి, మనం ఎదురు చూస్తున్నట్టుగానే తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యాయి. ఈరోజు రాష్ట్రానికి నైరుతి రుతుపవనం తాకినట్టు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ముఖ్యంగా మనకు దక్షిణ జిల్లాలైన గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలో రుతుపవనాల ప్రవేశం అయితే జరిగింది. దాదాపు జూన్ 6 తారీఖు వస్తాయని ముందుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. దానికంటే ముందుగానే అంటే 3 రోజుల ముందుగానే మన రాష్ట్రానికి రుతుపవనాలు తాకాయి. ముఖ్యంగా మనకు కేరళలో మే 30న తాకిన రుతుపవనాలు నెమ్మదిగా మనకు కదులుతూ కర్ణాటక కావచ్చు, అట్లాగే ఏపీలో దీని ప్రభావం అయితే కనిపించింది. ఆ తర్వాత చురుగ్గా కదులుతూ మన తెలంగాణ రాష్ట్రం మీద కూడా రుతుపవనాల ప్రభావం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జూన్ 6 తారీఖున రావాల్సి ఉండగా ముందుగానే వచ్చాయి. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే గతేడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి కూడా మరో 5 రోజుల పాటు వర్ష సూచన అయితే ఇటు వాతావరణ శాఖ చేసింది. ముఖ్యంగా 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రేపటి నుంచి దాదాపు 3 రోజుల పాటు అయితే భారీ వర్షాలు ఉంటాయని కూడా వెల్లడించారు. ముఖ్యంగా రుతుపవనాలు అనేటివి వర్షాకాలానికి చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రుతుపవనాల ప్రభావంతో వానాకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి తొలకరి జల్లులు కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ జిల్లాలో ఎంటర్ అయిన ఈ రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 2-3 రోజుల్లో విస్తరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే చురుగ్గా ఈ రుతుపవనాల కదలికలు చూస్తున్నాం. ఇటు ఏపీలోని రాయలసీమ కావచ్చు, కర్ణాటక మీదుగా రుతుపవనాల ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మరో 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటి ప్రభావం ఉండబోతుంది. దీంతో ప్రస్తుతం అయితే ఆవర్తనం ఒకటి రాష్ట్రం మీద ప్రభావం ఉండడంతో దాని వల్లనే మనకు ఇటు వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరొక 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా వానాకాలానికి కీలకమైన రుతుపవనాలు అయితే వచ్చాయని ఇటు వాతావరణ శాఖ అయితే చెప్తోంది. మరొక 2-3 రోజుల పాటు కూడా దీని ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా ఇటు దక్షిణ ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా మనం లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి చాలా ముందుగానే రుతుపవనాలు వచ్చాయని చెప్తున్నారు. ఎందుకంటే మనకు లాస్ట్ టైం చూసాము జూన్ ఎండింగ్, అంటే సాధారణంగా అయితే జూన్ 2nd వీక్ తర్వాత రావాల్సిన రుతుపవనాలు ఈసారి మాత్రం త్వరగా వచ్చాయని చెప్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రం మీద వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరొక 3-4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు సూచన అయితే చేశారు. ఇటు కేరళలో చూసుకుంటూ మనకి 30 తారీఖు అంటే జూన్ 1న రావాల్సింది 30 తారీఖు వచ్చాయి. ఇటు రాష్ట్రానికి కూడా మరొక 3 రోజులు ఉండగానే మరి మనకు రాష్ట్రంలో 3 తారీఖు అంటే జూన్ ఈ రోజు 3 తారీఖు ప్రవేశించినట్టు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ముఖ్యంగా రానున్న రోజుల్లో ఈ భారీ వర్షాల ప్రభావం ఉండబోతుంది. ఓవరాల్ గా అయితే మనకు నైరుతి రుతుపవనాలతో ఈసారి
సాధారణం కంటే కూడా అత్యధిక వర్షాలు చూడొచ్చని కూడా చెప్తున్నారు. అప్డేట్స్